మనం ఇప్పుడు ద్విజావంతిలో 8వ బిట్టు, 9వ బిట్టు, 10వ బిట్టు చూసుకుంటున్నాం. ఒకసారి వాయిస్తాను చూడండి. నీ స గా గ గా మరి గరి స నీ స ద ని రి రి గరి స స హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే హరే. తర్వాత 9వ బిట్టు నీ స మా గా మరి గ రి స ని స ఇందులో ఇదే 4 సార్లు వాయించాలి. నీ స మా గా మ రి గ స రి ని స హరే రామ అనొచ్చు. హరే రామ 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 హరే 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 కృష్ణ నీ స మా గా మరి గ స రి ని స అది కరెక్ట్. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. 10వ బిట్టు నీ స గరి స ని ద ప ఇక్కడ 1వ నిషాదం. నీ స గరి స ని ద ప మా ప ని ద ప మ గరి రి గ స రి ని స త ని గరి స హరే హరే రామ 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 హరే కృష్ణ కృష్ణ అనుకోవచ్చు. అట్లా 9 బిట్లు 10 బిట్లు ద్విజావంతి కంప్లీట్ చేసాం మనం. 10 బిట్లు కంప్లీట్ చేసాం. ఇట్లా చక్కగా వాయించుకోండి.